ఎక్కడైనా ఒక పార్టీలో రెండు మూడు వర్గాలు ఉంటాయి. కానీ ఒకే రాష్ట్రంలో ఒకే పేరుతో రెండు పార్టీలు ఉండటం మీరెప్పుడైనా చూసారా? ఆశ్చర్యపోకండి. అలాంటి పార్టీ ఏపీలో ఒకటి ఉంది. అదే భారతీయ జనతా పార్టీ. అవును, ఇది నిజమే. ఒక్క ఏపీలో రెండు బీజేపీలున్నాయి. అందులో ఒకటి నిజమైన బీజేపీ, రెండోది టీడీపీ మేడ్ బీజేపీ. మీకు తెలుసుగా, చంద్రబాబు ప్రతి వ్యవస్థలోకి ప్రతి పార్టీలోకి తన కోవట్టులను పంపుతాడని. అలానే బీజేపీని కూడా సగానికి పైగా తన కోవట్టులతో నింపేశాడు. ఇప్పుడు ఆ కోవట్టులను అలర్ట్ చేసి మిషన్ అలయన్స్ మొదలుపెట్టాడు. కాషాయంలో టీడీపీ కోవట్టుల పని ఏంటంటే కమలం పార్టీని సైకిల్ పార్టీకి దగ్గర చేయటం. పైకి కాషాయం కప్పుకొని మనసంతా పసుపు నింపుకున్న ఆ నేతలంతా ఇప్పుడు టీడీపీతో పొత్తుకు తెగ తహతహలాడుతున్నారు. బాబిచ్చిన టాస్క్ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇంతకీ బాబు కోసం పురంధేశ్వరి సైతం కోవట్టులా మారారా? మోడీని దూషించిన బాబుతో పొత్తు కోరుతున్నదెవరు? నికార్సైన బీజేపీ నాయకుల మనోగతం ఏంటి తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, కోరల నిండా విషం నింపుకున్న పాముల కన్నా వాళ్ళిద్దరూ ఇంకా ప్రమాదకరం. వాళ్ళు చిమ్మే ఎల్లో పాయిజన్ పాము విషం కంటే అత్యంత ప్రమాదకరం. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలతో ఎల్లో మీడియా జగన్ సర్కారుపై విషం చిమ్ముతోంది. మొదట్లో 1-2 డ్రాప్స్ మాత్రమే పాయిజన్ కనిపించేది. ఇప్పుడు లీటర్ల కొద్దీ విషం కక్కుతున్నారు. ప్రతిరోజు తప్పుడు వార్తలు, అసత్య కథనాలతో తమ పత్రికల్ని నింపేస్తున్నారు. వాటిని పత్రికలు అనడం కంటే విష పుత్రికలు అనడమే కరెక్ట్. క్రమంగా విషపురాతుల డోస్ పెంచుతూ వచ్చారు. ఎంతలా అంటే మన ఊహలకు అందనంతలా ఇప్పుడు డోస్ పెంచారు. ఒక్కో పత్రిక రోజుకు 50కి పైగా విషపు వార్తలు రాస్తోంది. అంటే ఆ రెండు ఎల్లో పత్రికలు రోజుకు 100కు పైగా విషపు రాతలు రాసి జనాలపైకి వదులుతున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వంపై పూర్తిగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ ఎందుకు ఇంతలా విషం చిమ్ముతున్నారు? పరిగట్టుకుని మరి ఎందుకిలా రోత పుట్టించే రాతలు రాస్తున్నారు? ఈ పత్రికలు చదవడానిక, సైకిల్ తొడవడానిక? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, అభివృద్ధి అంటే అరచేతిలో స్వర్గం చూపించడం కాదు, గ్రాఫిక్స్ మాయాజాలం కాదు, కోటలు దాటే మాటలు అసలే కాదు. విజన్ ఉన్నవాడు ఇలాంటి మాటలతో సమయం వృధా చేసుకోడు. ఓవైపు సంక్షేమాన్ని గడప వద్దకే చేర్చిన జగన్ ఇప్పుడు రాష్ట్రం దశ దిశ మార్చేసే అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు. ఒక్క దెబ్బతో 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు సాధించిన జగన్ ఇప్పుడు 4 పోర్టులు నిర్మిస్తూ తీరాన్ని డెవలప్మెంట్ కి డెస్టినేషన్ గా మార్చేశారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలతో రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు. ఇటు ప్రతిష్టాత్మక కంపెనీలను తీసుకొస్తున్నారు, అటు పోర్టుల నిర్మాణాలతో తీర ప్రాంత జిల్లాల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఇంతకీ ఏపీలో కోస్తా తీరాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు? ఎన్ని పోర్టుల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి? ఆ పోర్టులు పూర్తయితే ఆయా ప్రాంతాల రూపురేఖలు ఎలా మారనున్నాయి? రామాయపట్నం పోర్టు రాకుండా చంద్రబాబు చేసిన కుట్రలేంటి? తేల్చేద్దాం గన్ షాట్గా.